యూనివర్సల్ కింగ్ స్టూడియో సబ్స్క్రైబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటి వరకు యూనివర్సల్ కింగ్ స్టూడియో ద్వారా 1K సబ్స్క్రైబర్స్ యూనివర్సల్ కింగ్ స్టూడియోకి చేరినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యూనివర్సల్ కింగ్ స్టూడియో ద్వారా విజ్ఞానవంతమైన వీడియోలు చేయడానికి మొదటి వీడియోగా ఈ వీడియోను ప్రారంభించాను. ఈ వీడియో యొక్క సారాంశం: విశ్వపు అంచును కనుగొనుటలో ఈ శాస్త్ర ప్రపంచం ఫెయిల్ అయిందా? ఈ మహావిశ్వాన్ని ఈ శాస్త్ర ప్రపంచం ఎంతవరకు కనుగొంది? విశ్వపు అంచును కనుగొనటంలో ఇంకా ఏదైనా ముందుకు వెళ్ళబోతుందా అన్న అంశం మీద ఈ వీడియో ఉండబోతుంది. చివరి వరకు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి స్క్రిప్ట్ చేయకుండా ఉన్న విజ్ఞానాన్ని గ్రహించాలని అందరినీ కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్తే, భూమి మన సొంత గ్రహం, తేలియాడే ఒక నీలిరంగు చుక్క. ఎప్పుడు చెప్పబడిన ప్రతి కథలోనూ జీవించి ఉంటుంది. ఇక్కడే ప్రతి మనిషి ప్రయాణం ప్రారంభమైంది. కానీ మన వాతావరణం దాటి, చంద్రుని దాటి, మనకు తెలిసిన గ్రహాలు మరియు సూర్యుని దాటి జూమ్అవుట్ చేసినప్పుడు మనం విశ్వం యొక్క నిజమైన స్థాయిని గ్రహించడానికి ఈ వీడియో ద్వారా చరిత్ర విశ్లేషణను ప్రారంభించుదాం. ఈ విశ్వ ప్రయాణంలో మొదటి వైశాల్యం 3,84,400 కిలోమీటర్ల దూరం. చాలా వేగంగా ఉంటుంది. మీరు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో కారు నడిపారంటే భూమి నుండి చంద్రుణ్ణి చేరుకోవడానికి 160 రోజుల కంటే సమయం పడుతుంది. భూమి శూన్యంలో గోళాకారంలో కనిపిస్తుంది. ఇది అంతరిక్షంలోని నల్లని శూన్యంలో ఊయలలాగా ఉన్న నీలం మరియు ఆకుపచ్చల్ని సూచికగా ఉంచుతుంది. చంద్రుడి నుండి చూస్తే భూమి మనకి ఇలా కనిపిస్తుంది. మన ప్రయాణం కొనసాగిస్తూ మన తరువాత మైలురాయి భూమి నుండి సుమారు ఒక ఆస్ట్రానామికల్ యూనిట్ దూరంలో సూర్యుడు కనిపిస్తున్నాడు. ఈ యూనిట్ దాదాపు 150 మిలియన్ కిలోమీటర్ల దూరంతో సమానం. ఇది మన సౌర వ్యవస్థలోని దూరాలకు ప్రామాణికంగా కొలిచే కొలమానం. ఈ కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సూర్యుని నుండి భూమికి జర్నీ 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. భూమి నుండి సూర్యుని దగ్గరకు మన సొంత విమానంలో 900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన దాదాపు 19 సంవత్సరాలు పడుతుంది. వ్యాపారమైన దూరం మన సొంత సౌర వ్యవస్థలో కూడా అంతరిక్షం యొక్క విశాలతను గుర్తు చేస్తుంది. సూర్యుడు మండుతున్న శక్తిగా ఈ అపురూపమైన దూరం నుండి మన భూగ్రహానికి జీవం పోసే కిరణాల శక్తిని అందిస్తుంది. ఇప్పుడు మనం భూమిని విడిచి ఒక 2 గ్రహాలు సూర్యుడికి ఎదురుగా ఉన్న ఈ దూరం 401 మిలియన్ కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉంది. అంగారకుడు భూమికి చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక జెట్ వేగంతో అంగారకుడి గ్రహానికి మనం ప్రయాణించినప్పుడు 50 సంవత్సరాల కంటే ఎక్కువ వేగం పడుతుంది. భూమి మరియు అంగారక గ్రహాల మధ్య ఈ విస్తారమైన ఖాళీ స్థలం అంతరిక్ష పరిశోధన చేయడానికి ఒక ముఖ్యమైన సవాల్ సైంటిస్టులకు పడుతుంది. దూరం మాత్రమే కాదు, కష్టతరమైన ఆకర్షణ పరిధిలో ఉంటుంది. మనం మన సౌర వ్యవస్థ యొక్క బయట ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు చివరిగా ఉన్న నెప్ట్యూన్ని మనం ఎదుర్కొంటాం. భూమి నుండి నెప్ట్యూన్కి దాదాపు 4.5 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న మన సౌర వ్యవస్థ పరిసరాల్లో చివరి నెప్ట్యూన్గా చూపిస్తుంది. సూర్యుని కాంతి వేగం సూర్యుని నుండి నెప్ట్యూన్ చేరుకోవడానికి 4.15 నిమిషాల సమయం పడుతుంది. అదే మన చివరి నక్షత్రం. ప్రస్తుతానికి వోయేజర్ 1 4 దశాబ్దాలకు పైగా ప్రయాణించి భూమి నుండి 22 బిలియన్ కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించింది. ఇది మన గ్రహం నుండి నిశ్శబ్ద వండర్. ఈ విశ్వ సముద్రంలో మానవ నిర్మిత వస్తువు ఇదే.
1990లో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త కార్న్సన్ సూచన మేరకు వాయేజర్ 1 తన కెమెరాను ఒక చివరి ఛాయాచిత్రం కోసం తిరిగి భూమి వైపు తిప్పింది. దాని ఫలితంగా ఐకానిక్ లేత నీలిరంగు చుక్క ఏర్పడింది. భూమికి దాదాపు 6 బిలియన్ కిలోమీటర్ల దూరంలో మన గ్రహం ఒక చిన్న మందమైన చుక్కగా అంతరిక్షంలో కనిపిస్తుంది. మన ఏకైక ఇంటి గ్రహం ఒక చిన్న చుక్కగా చూడడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మన సౌర వ్యవస్థ యొక్క అంచులలో హాట్ క్లౌడ్ మంచుతో నిండిన వస్తువుల యొక్క విస్తారమైన సైద్ధాంతిక గోళాన్ని కలిగి ఉంది. ఈ సుదూర వేగం సూర్యుని నుండి 1,00,000 ఖగోళ యూనిట్ల వరకు విస్తరించి ఉంటుందని సైంటిస్టులు భావిస్తున్నారు. అంటే దాదాపు 1.99 శాస్త్రవేత్తలు ఇంటర్స్టెల్లార్ యొక్క సరిహద్దును హెలోపాస్ అని పిలుస్తారు. ఇక్కడ సూర్యుని సౌరగాలి ఇంటర్స్టెల్లార్ మాధ్యమం ద్వారా నిలిపివేయబడుతుంది. ఇక్కడ నుండే మన సూర్యుని ప్రభావం నిలిచిపోతుంది. అలాగే ఇంటర్స్టెల్లార్ స్పేస్ యొక్క విస్తారమైన రాజ్యం ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. పాత మేఘం మన సౌర వ్యవస్థ యొక్క చివరి సరిహద్దును సూచిస్తుంది. ఇక్కడ నుండి సూర్యుని ప్రభావం వెన్ గెలాక్సీలోకి విశ్వ ప్రయాణం మనం ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. మనం ఇప్పుడు మన చివరి అంటే మన సౌర వ్యవస్థ యొక్క పరిమితుల్లో ఉన్నాం. తర్వాత ఆసక్తిగా చూస్తే ఆల్ఫా సెంటారీ అనేది మన సూర్యునికి దగ్గరగా ఉన్న నక్షత్ర వ్యవస్థ. సుమారు 41.3 ట్రిలియన్ దూరంలో ఉంది. ఈ దూరం 2,76,000 ఖగోళ యూనిట్లకు సమానం. మన సౌర వ్యవస్థలో కాంతి సంవత్సరం ఒక సంవత్సరం ప్రయాణించే దూరం. ఒక కాంతి సంవత్సరం ఇంటర్స్టెల్లార్ కొలత కోసం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఆల్ఫా సెంటారీ మనకు దాదాపు 4.4 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మన ప్రస్తుత అంతరిక్ష ప్రయాణ సాంకేతికను పరిగణనలోకి తీసుకుంటే ఆల్ఫా సెంటారీకి ప్రయాణం దాదాపుగా మనకు అర్థం కాదు, సాధ్యం కాదు. ఉదాహరణకు సెకనుకు 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వాయేజర్ అంతరిక్ష నౌక ఈ అపారమైన దూరం చేరుకోవడానికి 70,000 సంవత్సరాలు పడుతుందంటే ఎంత ఆశ్చర్యం చూడండి. మరియు ఇంటర్స్టెల్లార్ యొక్క సవాల్ను హైలైట్ చేస్తుంది మన ప్రయాణం. ఇప్పుడు మన ఇంటి గెలాక్సీ ద మిల్కీ వే పాలపుంత యొక్క గ్రాండ్ స్కేల్ను తీసుకెళ్తుంది. సుమారు 1,00,000 కాంతి సంవత్సరాల వ్యాసం కలిగిన ఈ విశాలమైన స్పైరల్ గెలాక్సీ 100 కోట్ల నక్షత్రాలకు నిలగే ఉంది. మన పాలపుంత నక్షత్రం ప్రతి ఒక్కటి తన సొంత గ్రహ వ్యవస్థను ఈ అపారమైన నిర్మాణంలో ఉంటాయి. మానవ రేడియో బబుల్ అని పిలువబడే ఒక చిన్న గోళం భూమి నుండి 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. పాలపుంత యొక్క వైశాల్యం చాలా విస్తారంగా ఉంది. మన పాలపుంతను విడిచి బయటికి వచ్చినప్పుడు నక్షత్ర మండలాల మధ్య ఉన్న దాదాపు అపారమైన గెలాక్సీ రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాము. ఇక్కడ గెలాక్సీలు మనసును కదిలించే దూరాలతో వేరు చేయబడిన విశ్వ మహాసముద్రంలో తేలుతూ ఉంటాయి. మన గెలాక్సీ స్థానిక సమూహంగా పిలువబడే ఒక చిన్న ఖగోళ ప్రాంతంలో భాగం. 50 కంటే ఎక్కువ గెలాక్సీలు ప్లాస్టర్ ఈ సుమారు 10 మిలియన్ కాంతి సంవత్సరాల్లో వ్యాపించి ఉంది. ఇదంతా కూడా పాలపుంత మరియు ఆండ్రోమెడా వంటి స్పైరల్ గెలాక్సీలతో సమూహమైన విభిన్నమైన యొక్క అసెంబ్లీ. అలాగే అనేక చిన్న పొట్టి మరియు గెలాక్సీలు కూడా ఉన్నాయి. ఇక్కడ దూరం చాలా వేగంగా ఉంటుంది. మొదటి సమూహం ఒక చివరి నుండి మరొక చివరి వరకు క్రాంతి ప్రయాణించడానికి 10 బిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఈ అపారమైన శూన్యమైన మన గెలాక్సీ మొత్తం చరిత్రకు ఒక చిన్న మచ్చ మాత్రమే. నక్షత్ర మండలాలు మధ్య ఉన్న స్థలం అనేది గెలాక్సీ కాంతి దీపాల మధ్య విస్తారమైన అరణ్యంలో నిశ్శబ్ద ప్రయాణం. ఈ మొత్తం వ్యాసం 110 బిలియన్ కాంతి సంవత్సరాలు, అలాగే 33 మెగా పార్సెస్. ఈ అంతరిక్ష ప్రాంతాన్ని చుట్టుముట్టే మన సొంత స్థానిక సమూహంతో గెలాక్సీ సమూహాలు క్లస్టర్ల యొక్క అపారమైన ఈ విశ్వంలోనికి టైటానిక్ నిర్మాణం కనీసం 100 నుండి 1000 కొద్ది గెలాక్సీలు కలిగి ఉంటుంది. ప్రతి గెలాక్సీకి సొంత మరియు అనేక గ్రహాలు కలిగి ఉంటాయి. లానియాకి సూపర్ క్లస్టర్ను 500 మిలియన్ కాంతి సంవత్సరాల పైగా విస్తరించున్న గెలాక్సీల సమ్మేళనం. మనం ఖగోళ అన్వేషణ యొక్క సరిహద్దును చేరుకున్నప్పుడు
మనం పూర్తిగా అర్థం చేసుకోగలిగిన దానికంటే చాలా గొప్ప గంభీరమైన భాగం. మనం గమనించదగ్గ విశ్వం యొక్క పరిమితులను 93 బిలియన్ కాంతి సంవత్సరాల వ్యాసంతో విస్తరించిన ఖగోళ అద్భుతాన్ని చూస్తున్నాం. విశ్వోద్భవ శాస్త్రం గొప్ప రహస్యాలను కనుగొనలేని ఒకటిగా మిగిలిపోయింది. ఎందుకంటే ఇప్పటికీ మొత్తం విశ్వం యొక్క నిజమైన పరిమాణం ఎవరికి తెలియదు. విశ్వం అనంతంగా ఉంది, అంతులేనిదిగా ఉంది. విశ్వం యొక్క లోతుల్లోకి అనంతంగా ఎప్పటికీ చూడలేని అద్భుతమే ఈ మహావిశ్వం. మనిషికి ఎప్పటికీ ఊహ అందనిదే ఈ మహావిశ్వం. మన శాస్త్రవేత్తలు విశ్వంను అంచును కనుగొన్నట్టులో ఫెయిల్ అయ్యారని ఖచ్చితంగా ఈ దృశ్యం ద్వారా మనం చెప్పవచ్చు. ఎందుకంటే విశ్వం పుట్టుక మనుషుల ఊహకు అందనిది. ఒక వస్తువును తయారు చేసిన వ్యక్తి ఉంటేనే ఆ వస్తువు తయారవుతుంది. ఈ అనంత విశ్వాన్ని కలుగజేసిన శక్తి ఉంది. ఆ శక్తి పేరే దేవుడు. సృష్టిని కలుగజేసిన దేవుణ్ణి కనుగొనే ఈ శాస్త్ర ప్రపంచం ఆయన చేసిన ఈ మహావిశ్వాన్ని ఎలా కనుగొనగలదు? సృష్టిని దేవుడు చేశాడు అనడానికి అనేక రుజువులు చూపిస్తున్నదే దేవుడు వ్రాయించిన మహాజ్ఞాన గ్రంథమైన ది బైబిల్. బైబిల్లో అనేక విషయాలను సృష్టి గురించి, సృష్టి పుట్టుక గురించి వ్రాయబడ్డాయి. మనిషి విశ్వ అంచులోకి వెళ్ళి చూసే అంత శక్తి మనిషికి చాలదు. అందుకనే దేవుడు ఈ విశ్వం గురించి, ప్రకృతి గురించి ముందుగానే తన గ్రంథమైన బైబిల్లో వ్రాయించాడు. భూమి శూన్యంలో వేలాడుతుందని చెప్పిన మొదటి గ్రంథం బైబిల్. మనుషులకు ఏ ఇతర గ్రహాలు నివాస యోగ్యం కాదు, మనుషులకు నివాస యోగ్యం భూమి అని చెప్పింది బైబిల్. మనిషి నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరిచింది దేవుడు అని చెప్తున్నది బైబిల్. ఆకాశ మండలపు కట్టడలను మనిషి కనుగొనలేడు. ఎంత టెక్నాలజీ ముందు ముందు పెరిగినా విశ్వం అంచును కనుగొన్నట మనుషులకు అసాధ్యమని చెప్పవచ్చు. శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు కనుగొన్నది మనం చూసినట్లయితే మొత్తం విశ్వం 100% ఉంటే డార్క్ మ్యాటర్ 70% ఉంది, పదార్థం 30% ఉంది. ఇప్పటి వరకు పరిశోధన చేసి శాస్త్రవేత్తలు కనుగొన్నది 5% మాత్రమే. ఇంకా పరిశీలించాల్సింది 95% ఉందని ఈనాడు శాస్త్రవేత్తలు చేతులు ఎత్తేశారు. ఉదాహరణకి ఒక విద్యార్థికి 100 మార్కుల క్వశ్చన్ పేపరు ఇచ్చి 35 మార్కులు రాస్తే పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ విద్యార్థి 100 మార్కులకి కాదు 5 మార్కులు తెచ్చుకున్నాడంటే పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? అంటే ఎవరిని అడిగినా చెప్తారు 5 మార్కులు తెచ్చుకున్న వ్యక్తి ఫెయిల్ అయ్యాడని. మరి ఈ విశ్వం 100% ఉంటే అందులో 25% పదార్థం ఉంటే 5% పరిశోధన చేసిన ఈ సైంటిస్టులు ఫెయిల్ అయినట్టే కదా. ఆ ఫెయిల్ అయిన ఆ శాస్త్రజ్ఞులు రచించిన శాస్త్రాన్ని నేడు స్కూల్స్లో, కాలేజెస్లో అతిపెద్ద జ్ఞానంగా విద్యను బోధిస్తున్నారు. ఆ ఫెయిల్ అయిన శాస్త్రాన్ని చదివిన వారు ఈనాడు దేవుడే లేడని మూర్ఖపు ఆలోచనలతో మాట్లాడుతున్నారు. దానిని బట్టి ఎంత ఆధునిక విజ్ఞానం రానున్న రోజుల్లో వచ్చినా గానీ ఈ శాస్త్ర ప్రపంచం దేవుడు చేసిన విశ్వాన్ని కనుగొనటంలో ఫెయిల్ అవుతుందని బైబిల్ జ్ఞానాన్ని బట్టి ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇలా ఫెయిల్ అయిపోయిన శాస్త్రాన్ని ఈనాడు అనేక స్కూల్లో, కాలేజీల్లో చెప్తూ ఇంకా అజ్ఞానులుగా మార్చుతున్నారు ఈ శాస్త్రవేత్తలు. అందుకే ఈ వీడియో ద్వారా మీకు కొంత విజ్ఞానం అనేది అందిందని నేను భావిస్తున్నాను. ఈ విశ్వం అనంతమైనది. ఈ అనంతమైన విశ్వాన్ని గురించి చెప్పాలంటే దేవుడే చెప్పాలి. దేవుడు రాయించిన బైబిల్ మాత్రమే చెప్పగలదు. ఆ విశ్వాన్ని చేరుకోవాలంటే అనేక పరిణామాల్లో మనిషి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనుషులకు నివాసయోగ్యం భూమి మాత్రమే. ఎక్కడో జీవించాలి లేదా వేరే ఇతర గ్రహాల్లో జీవించాలని మనిషి ఆలోచనలతో పరిగెడుతున్నాడే కానీ మనుషులకు నివాసయోగ్యం ఏ గ్రహం మీద లేదు. భూమి మాత్రమే దేవుడు చేశాడు. భూమి మాత్రమే ఈ విశ్వానికి కేంద్ర స్థానం. అది చెప్పింది బైబిల్ మాత్రమే. బైబిల్లో మహావిజ్ఞానాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆలోచించవలసింది ఏంటంటే ఈ శాస్త్ర ప్రపంచం దేనిలోనైనా సరే కనుగొనటంలో ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు దేవుడి కంటే వాళ్ళే గొప్ప వాళ్ళగా ఈ ప్రపంచానికి కనపరుచుకుంటున్నారు. వాళ్ళ నేర్పుతున్న అజ్ఞానంలో మనుషులు మారిపోతూ దేవుడు లేడనే పరిస్థితికి రావడం చాలా దురదృష్టకరం. సో ఇటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా విజ్ఞానవంతమైన వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తాము. మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరీవన్.